మనలో మనుషులందరికీ మన సమస్యలు తీరుకోవాలంటే డబ్బు కావాలని అందరికీ తెలుసు. అలాగే ఆ డబ్బును సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నా కానీ ఈజియెస్ట్ మార్గం ఏంటి అనేదే ఎప్పుడూ మనం ఆలోచిస్తూ ఉంటాం. అలా ఈజియెస్ట్ మార్గం ఒకటి ఉన్నా కానీ మనం దాన్ని సాధించలేము. కానీ తొందరలో కొంతమంది సాధించబోతున్నారు. అదేంటో ఈరోజు మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోండి. మనం డబ్బుని 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఓన్లీ 10% ప్రాబ్లమ్స్ మాత్రమే క్లియర్ అవ్వవు. ఈగో అలాంటివి మాత్రమే అని అనుకుంటాం. కానీ ఆ 90% ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే డబ్బుకి మరో రూపంగా మనం బంగారాన్ని కూడా చూస్తాం. సో, ఆ బంగారాన్ని మనం గాలిలో నుంచి పుట్టించగలిగితే ఎలా ఉంటుంది? యెస్. మనం ఎలాగైతే పట్టు పురుగుల నుంచి పట్టును తీస్తున్నామో అలాగే శాస్త్రవేత్తలు ఒక బ్యాక్టీరియాను కనుగొన్నారు. అది లోహాన్ని తిని అరిగించుకొని లిక్విడ్ బంగారాన్ని ఏయుని అది విసర్జిస్తుంది. దీని ద్వారా మనకి లిక్విడ్ రూపంలో బంగారం నగెట్స్ అనేవి దొరుకుతాయన్నమాట. సో, ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదండీ! అదేంటంటే దాని పేరు కుప్రియా విడస్ మెటాలిడ్యూరాన్స్ అనే బ్యాక్టీరియా. ఇది లోహాన్ని తింటూ మనకి బంగారాన్ని విసర్జిస్తుంది. అయితే దీని మీద శాస్త్రవేత్తలు రకాల పరీక్షలు చేసి ఇందులో ఒక జాతి మాత్రమే కుప్రియా విడస్ నికేటర్ అనే ఒక జాతి మాత్రమే బంగారాన్ని త్యజిస్తున్నట్టు కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా గోల్డ్ క్లోరైడ్ అనే టాక్సిన్స్‌ని ఆహారంగా తీసుకొని నాన్ టాక్సిక్ గోల్డ్‌ని మనకి ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది. మనం గనక మెటాలిడ్యూరాన్స్ అనే బ్యాక్టీరియాని కృత్రిమ టాక్సిక్ గ్యాసెస్, పాయిజన్స్ రిలీజ్ అయ్యే ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసి అక్కడ పెంచగలిగితే, అలాగే వాటికి ఆహారంగా మనము లోహాలను ఇవ్వగలిగితే అవి మనకి స్వచ్ఛమైన నాన్ టాక్సిక్ బంగారాన్ని ప్రొడ్యూస్ చేసి ఇస్తాయి. ఇదే గనక జరిగితే దేశాలు వాటి యొక్క చరిత్ర పూర్తిగా మారిపోనుంది. అలాగే వాటి భవిష్యత్తు కూడా పూర్తిగా మారిపోనుంది. ఇది ఇప్పుడు మానవ పురోగతిని మార్చే ప్రయోగంగా మారింది. చూద్దాం ఇందులో ఏ దేశం ముందుగా సక్సెస్ అవుతుందో. మీకు గనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.